సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 273వ రోజు సెప్టెంబర్ 29వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 3 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని 105వ అధ్యాయము, 106వ అధ్యాయము మరియు 107వ అధ్యాయము. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము 105వ అధ్యాయములో ఉన్న 45 వచనములు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకునిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచియున్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశము మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానావృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలను పగ చేయునట్లును, తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకునిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీల మధ్యను ఆయన సూచక క్రియలను, హాము దేశములో మహత్ కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశములో అగ్ని జ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగెలను, వారి అంజురుపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతముల యందలి వృక్షములను విరగకొట్టెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను, లెక్కలేని చీడపురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేశెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి
తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను. రాత్రి వెలిగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకునిరి. యెహోవాను స్తుతించుడి. ఇంతటితో కీర్తనల గ్రంథము 105వ అధ్యాయంలో ఉన్న 45 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయంలో ఉన్న 48 వచనములు. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయము అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునివారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకునిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి. ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి. ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. వారు తమ దండు పాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను. అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను. దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకునిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకునిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు
బయల్పెయోరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను. తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మును రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నేను స్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలో నుండి మమ్మను పోగు చేయుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతి నొందునుగాక. ప్రజలందరూ ఆమెన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. ఇంతటితో కీర్తనల గ్రంథములోని 106వ అధ్యాయంలో ఉన్న 48 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము పంచమ స్కందము. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయంలో ఉన్న 43 వచనములు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు. ఆకలి గునిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండియో మరణాంధకారములో నుండియో వారిని రప్పించెను. ఆయన కృపను బట్టియో నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియో వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా
ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టియున్నాడు, ఇనుప గడియలను విరగగొట్టియున్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నయూ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టియో నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియో వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచూ అగాధమునకు దిగుచూ నుండిరి. శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచూ ఇటూ అటూ తూలుచుండిరి. వారు ఎటూ తోచకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో వారు ఆయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు. మోసగాండ్రందరూ మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. ఇంతటితో కీర్తనల గ్రంథంలోని 107వ అధ్యాయంలో ఉన్న 43 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములు కీర్తనల గ్రంథములోని 105వ అధ్యాయము, 106వ అధ్యాయము మరియు 107వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.